వెల్కమ్ టు న్యూస్ అలర్ట్స్. వరద నీటిలో చిక్కుకున్న బాధితులు ఎవరూ భయపడాల్సిన పని లేదని, అందరినీ ఆదుకుంటామని, అందరూ ధైర్యంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసానిచ్చారు. బాధితులకు అవసరమైన సహాయక చర్యలన్నీ చేపడతామని, తాను ఇక్కడే ఉంటానని చెప్పారు. ఆదివారం నుంచి 2 రోజులుగా విజయవాడలోనే ఉంటూ పగలు రాత్రి నిర్విరామంగా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు. సోమవారం ఉదయమే సింగ్ నగర్ లో ముంపు ప్రాంత బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక క్రిమినల్ రాజకీయాల్లో ఉన్నాడు. ఇలాంటి వాళ్లతో రాజకీయం చేయాల్సి రావటం మన కర్మ. రాష్ట్రంలో జరుగుతున్న వరుస ఘటనల్లో కుట్రలు ఉన్నాయా అనే అనుమానం కూడా వస్తోంది. ఏ ప్రచారమైనా ముందు వాళ్ల బ్లూ మీడియాలో వస్తోంది. వీళ్లు కట్లకు ఎండ్లు గండ్లు కడతారో అని. ఆ రోజు గట్లు వెంట సెక్యూరిటీ కూడా పెట్టామని పోలీసులకు చెప్పారన్నారు. చేసింది కాబట్టి కొంతవరకు సేఫ్ అయింది. ఇప్పుడు దాన్ని కన్నయ్య నాయుడు ఈరోజు చూశాడు. ఏ విధంగా చేయాలి, ఎట్లా సేఫ్టీ ఆఫ్ ది ప్రాజెక్ట్ కాపాడుకోవాలనో కాపాడుకునే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు చాలా మంది దాని మీద దీంట్లో కూడా కుట్ర ఉందని అనుమానించే పరిస్థితికి వచ్చారు. ప్రైమా ఫేసి నేను ఆలోచించలేదు, కానీ ఒకసారి వివేకానందరెడ్డి మర్డర్ చేసి గుండెపోటని చెప్పగలిగిన వాళ్ళు ఇలాంటివి కూడా చేయొచ్చేమో. వి కెనాట్ ఇది. ఈరోజు రేపల్లి ఏదైతే బండ్ ఉందో అక్కడ పెట్రోలింగ్ పెట్టే పరిస్థితికి వచ్చాం ఈ దొంగల కోసం, నేరస్తులతో. ఎప్పుడన్నా ఆలోచించామంటే పెట్రోలింగ్ పెట్టాలని? నాకెప్పుడు లేదు. 1-2 సార్లు పెట్రోలింగ్ ఎందుకు పెట్టానంటే, నాగార్ సాగర్ లెఫ్ట్ మెయిన్ కెనాల్లో రైతులు నీళ్లు రానియకుండా ఉంటే సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా చివరి భూములకు నీళ్లు తేవడానికి పెట్రోలింగ్ పెట్టి డిఎస్పీని ఆర్డీఓని పెట్టి నీళ్లు తీసుకొచ్చాను. నౌ క్రిమినల్స్ ఎవరైనా కానీ బ్రీచెస్ చేస్తారేమో అనే భయంతో ఇప్పుడు పెట్రోలింగ్ పెట్టమని చెప్పాను నేను డీజీపీకి, ఇప్పుడు సిఎస్కి ఇద్దరికి. వాట్ ఈస్ ది ఫేట్? అమరావతి ఎందుకు పనిగట్టుకొని మీరు ప్రచారం చేస్తున్నారు? మునిగిపోయిందని మీరు చూడండి. ఒక విష ప్రచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి సంబంధించిన బ్లూ మీడియాలోనే స్టార్ట్ అవుతున్నాయి. ఇదే పని పెట్టుకున్నారు. ఇదే పని పెట్టుకొని ప్రతి ఒక్క దాన్ని విష ప్రచారం చేస్తూ మభ్యపెట్టే విధంగా చేసే పరిస్థితి వచ్చారు. కొన్ని ఇక్కడ ఇంకా ఎస్టాబ్లిష్ చేయలేదు, కానీ అనుమానం వచ్చే పరిస్థితి కూడా వస్తుంది. కానీ ఎవరిని వదిలిపెట్టను, చాలా ఫర్మ్గా ఉంటాం. గుడ్ల వల్లేర్లు ఏంటండి మీ పని? సిగ్గుందా మీకు? 300 వీడియోలు ఉన్నాయా? ఇవన్నీ తీశారా? అన్ని యూనివర్సిటీలో తీస్తున్నారా? ఎవరు చెప్పాడు మీకు? అంటే ఆ పిల్లల భవిష్యత్తు అవసరం లేదు మీకు? ఇది చాలా బాధాకరమైన సందర్భం. భారీ వర్షం, వరద మీ జీవితాల్లో విషాదాన్ని తెచ్చిపెట్టిందంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరద బాధితులను ఉద్దేశించి ఆవేదన వ్యక్తం చేశారు. వరద బాధితుల కుటుంబాలకు అందుబాటులో ఉండి కష్టాలను గట్టెక్కించే బాధ్యత తమదేనన్నారు. ఖమ్మం వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులతో కలిసి సీఎం పర్యటించారు. అనంతరం ఆయన ప్రాణ ఆర్థిక నష్టానికి ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. పాడి పశువులు, గొర్రెలు, మేకలు నష్టపోయిన వారికి ఆర్థిక సాయం ఇస్తామన్నారు. వరదల్లో ధ్రువపత్రాలు పోగొట్టుకున్న వారికి మళ్లీ ఒరిజినల్స్ ఇస్తామని వెల్లడించారు. రెవెన్యూ సిబ్బంది ఇంటికి వెళ్లి వరద నష్టాన్ని అంచనా వేయాలని, నష్టం అంచనా నివేదిక ఆధారంగా పరిహారం అందిస్తామన్నారు. వరద బాధితులకు తక్షణం 10,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తామన్నారు. వరదల్లో మరణించిన వారి కుటుంబాలకు 5 లక్షల ఆర్థిక సాయం ప్రకటిస్తామని తెలిపారు. పశువులు మరణిస్తే 50,000, గొర్రెలు, మేకలు కోల్పోయిన వారికి 5,000 చొప్పున ఇస్తామన్నారు. పాలేరు, ఖమ్మం అంటే గతంలో కనివిని ఎరగని విధంగానే ఇప్పుడు చాలా మంది పెద్ద మనుషులతో మాట్లాడితే, మా అనుభవంలో మేము పుట్టినప్పటి నుంచి 60-70 ఏళ్ల నుంచి 40 సెంటీమీటర్ల వర్షము ఇంతవరకు మేము ఎప్పుడు చూడలేదు. తక్కువ సమయంలో అత్యధికంగా వర్షం కురిసింది. ఇట్లాంటి విపత్తునే మేము చూడలేదని చెప్తున్నారు. ఈరోజు సూర్యాపేట జిల్లాలో కానీ, ఖమ్మం జిల్లాలో కానీ ఇప్పుడే సమాచారం అందుతుంది. ఆదిలాబాదు, నిర్మల్ ప్రాంతంలో కూడా అత్యధికంగా వర్షాలు పడుతూనే. ఇవన్నీ కూడా తెలంగాణ మీద ప్రకృతి దాడి. పక్క రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రానికి కూడా విపత్తు వచ్చింది. అందుకే ప్రధానమంత్రికి నేను స్వయంగా లేఖ రాసిన.
ఇది జాతీయ విపత్తుగా మీరు పరిగణించి తక్షణమే జాతీయ విపత్తుగా ప్రకటించండి. నేషనల్ కలామిటీ కింద మీరు గుర్తిస్తే నేషనల్ కలామిటీలో ఉండే నిధులను మనము అత్యధికంగా వినియోగించుకోవడానికి, నష్టపోయిన వాళ్ళను నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవడానికి, కొట్టుకుపోయిన రోడ్లను కావచ్చు, రైల్వే లైన్లను కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, వీటన్నిటిని కూడా మనం తక్షణమే పునరుద్ధరించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రధానమంత్రి గారికి లేఖ రాస్తూ జాతీయ విపత్తును ప్రకటించండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది. అదేవిధంగా రోడ్స్ అండ్ బిల్డింగ్స్, ఎనర్జీ అంటే విద్యుత్ శాఖ, అదేవిధంగా వ్యవసాయం, పంటలు దాదాపుగా 4 నుంచి 5 లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది. ఇవే కాకుండా పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్లో రోడ్ల డ్యామేజ్, ఇతర ఆస్తి నష్టం జరిగింది. అదేవిధంగా పశు సంపద కూడా చనిపోవడం జరిగింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో అర్బన్ ఏరియాలో ఇంక్లూడింగ్ హైదరాబాద్ అండ్ ఖమ్మం, అదర్ మున్సిపల్ కార్పొరేషన్స్ అండ్ whereas in municipalities also we have lost heavy, we have affected heavily. సో వీటన్నిటి నేపథ్యంలో ప్రధానమంత్రి గారికి తాత్కాలిక ఉపశమనం కింద 5,438 కోట్ల రూపాయలు జిల్లా కలెక్టర్లతో సంప్రదించి సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి నిన్నటి నుంచి ఈ రోజు వరకు ఒక అంచనాకు వచ్చి ప్రాథమిక అంచనా తెలంగాణ రాష్ట్రంలో ఈ వర్షాల వల్ల, విపత్తు వల్ల 5,438 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. తక్షణమే కేంద్ర ప్రభుత్వం వరద నష్టం వెనుక చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం ఉందని, వాయుగుండం కారణంగా భారీ వర్షాలు పడతాయని ఈ నెల 28నే వాతావరణ శాఖ చెప్పిందని, కానీ ఆ హెచ్చరికలను చంద్రబాబు సర్కార్ పట్టించుకోలేదని జగన్ ఆరోపించారు. ఇవి ప్రభుత్వ అలసత్వం వల్ల వచ్చిన వరదలని స్పష్టం చేశారు. వరద బాధితులకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎటు చూసినా నీరే కనిపిస్తోందని, బాధితులు ఎక్కడికి వెళ్లాలో తెలియక దిక్కుచోస్తని స్థితిలో ఉన్నారని, ఒకరికి కూడా ప్రభుత్వ ఆర్థిక సాయం అందలేదని మండిపడ్డారు. కనీసం తినడానికి తిండి కూడా లేదని, ఎవరిని కదిలించినా కన్నీరు పెట్టుకుంటున్నారని, వారి కన్నీరు కూటమి ప్రభుత్వానికి కనిపించలేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఇంతకంటే భారీ వర్షాలు కురిసినా వాలంటీర్ వ్యవస్థ సాయంతో పరిస్థితులను చక్కదిద్దామని చెప్పారు. విజయవాడ సింగ్ నగర్ లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, ప్రభుత్వం అరకొర ఏర్పాట్లు చేస్తే ఎలా సరిపోతాయని జగన్ ప్రశ్నించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత అలర్ట్ లేదు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు కనీసం కనీసం చెప్పడం లేదు. ఎత్తేసినారు. ఎందుకు ఎత్తినారు? చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఇల్లు, కరకట్టు మీద ఉన్న ఇళ్లకు ఆ ఇంటికి సంబంధించిన ఆ నీళ్లు పోకుండా రక్షించుకునే దానికోసం విజయవాడలోని ఈ ప్రాంతాన్నంతా కూడా నీటిమయం చేశారు చంద్రబాబు నాయుడు గారు. నేను అడుగుతా ఉన్న ప్రతి ప్రశ్న కూడా లాజికల్ గా అడుగుతా ఉన్నాను. ఎవరైనా కానీ సమాధానం చెప్పాలనుకుంటే మొట్టమొదటిగా ప్రజలకు క్షమాపణ చెప్పి ఆ తర్వాత ఈ ప్రజలకు ఏం చేయబోతున్నాము అన్న మాటలు కూడా చెప్పి ఆ తర్వాతనే సమాధానం చెప్పాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా కూడా కొడతా ఉన్నాయి. ఇప్పటికి కూడా రిలీఫ్ క్యాంపులు లేవు. నిన్నటి దాకా కూడా ఎన్ని రిలీఫ్ క్యాంపులు పెట్టారు అని చెప్పి అడిగితే 6 రిలీఫ్ క్యాంపులు మాత్రమే ఉన్నాయని చెప్తా ఉన్నారు. లక్షల మంది ఈ రోజు నీట మునిగి ఉన్నారు. 6 రిలీఫ్ క్యాంపులు ఏ మూలకు సరిపోతాయో కూడా తెలియడం లేదు. ఎక్కడ ఉన్నాయో కూడా తెలియని పరిస్థితిలో ఈ రోజు ప్రజలంతా కూడా ఎక్కడికి పోవాలో తెలియవు. ఎన్ని క్యాంపులు క్యాంప్ ఎక్కడ ఉందో కూడా, ఏర్పాటు ఎక్కడ అయిందో కూడా తెలియని పరిస్థితిలో ఈ రోజు ప్రజలంతా కూడా ఉన్నారు. ఇంతటి దారుణమైన మేనేజ్మెంట్ బహుశా ఏ ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా, బహుశా ఏ హయాంలో కూడా ఎప్పుడు జరిగి ఉండదు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు చెప్తా ఉన్న ఈ 11,30,000 క్యూసెక్కుల గురించి ఏదైతే మాట్లాడుతా ఉన్నామో, ఈ 11,30,000 క్యూసెక్కులకు సంబంధించి మొదట ఇది రావడం ఇదేం కొత్తేమీ కాదు. ఇటువంటిదే 1903లో 11,90,000 క్యూసెక్కులు వచ్చింది. 2009లో కూడా 11,10,000 క్యూసెక్కులు వచ్చింది. మా హయాంలో కూడా 2019, 2020, 2021, 2022లో కూడా ఇలాంటి వరదలే, ఇలాంటి రెయిన్ఫాలే నమోదు కూడా అయింది. కానీ ఇలాంటి రెయిన్ఫాల్ నమోదైనా కూడా మా హయాంలో ఎప్పుడు కూడా ఈ మాదిరిగా 11 లక్షల క్యూసెక్కులకు చేరడము, దానివల్ల ప్రజలందరూ అసలాకుతలమైన పరిస్థితులు రావడం ఎప్పుడూ జరగలేదు. 2021లో
శ్రీశైలం నుంచి దిగువకు 8 లక్షల క్యూసెక్కులు, శ్రీశైలం దిగువకు 8 లక్షల క్యూసెక్కులు 2021లో కిందికి వదలడం జరిగింది. విజయవాడ వరదల నేపథ్యంలో ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు స్పందించారు. వైసీపీ నేతలు ఏవేవో విమర్శలు చేస్తుంటారని వాటిని తాము పట్టించుకోమని నిమ్మల స్పష్టం చేశారు. ప్రస్తుతం తమ దృష్టంతా వరద బాధితులను ఆదుకోవడంపైనే ఉందని తెలిపారు. అమరావతి ముంపు ప్రాంతం అనే ముద్ర వేయాలన్నది జగన్ కళ అని, ఆ కళను సాకారం చేసేందుకు కొందరు కృషి చేస్తున్నారని నిమ్మల మండిపడ్డారు. ఈ దిశగా కొన్ని పేటీఎం బ్యాచ్లో పెయిడ్ ఛానళ్లు తీవ్రస్థాయిలో దుష్ప్రచారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. 11.5 లక్షల క్యూసెక్ల వరద పోటెత్తినా అమరావతి చెక్కు చెదరలేదని ఉద్ఘాటించారు. అమరావతిపై ఫేక్ న్యూస్ ఎవరూ నమ్మవద్దని, రాజధాని అమరావతికి ఎలాంటి ముప్పు లేదని స్పష్టం చేశారు. అమరావతిపై విషం చిమ్మడం వైసీపీకి మొదటి నుంచి అలవాటేనని విమర్శించారు. 5 సంవత్సరాల నిర్వహణ లోపం ఫలితంగా ఆ కొద్ది ఏదైతే ఆ యొక్క కృష్ణా వాటర్ ప్రెజర్ కి ఏదైతే ఆ షట్టర్ డోర్ తెగి అది కొట్టుకుపోయినటువంటి దుస్థితి. దాంతో మళ్ళీ మేము ఏదైతే ఆ కర్రగట్టుకు సంబంధించినటువంటి ఆ డోర్స్ ని కూడా రిపేర్ చేసి ఇవాళ దాన్ని కంట్రోల్ చేసుకోగలిగాం. అట్లీస్ట్ ఒక 75% అయినా. అంటే ఈ రకంగా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు ఈ రోజు ప్రజలు కూడా వెంటాడుతున్నాయనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే మరి ప్రకాశం బ్యారేజీకి సంబంధించి మరి రాత్రి కూడా 4 పడవలు మరి కొట్టుకుని వచ్చి అందులో ప్రత్యేకించి 69వ గేటుకు సంబంధించి పడవ మరి అక్కడ ఏదైతే మరి ఆ 69వ గేటుకు సంబంధించినటువంటి ఏదైతే కౌంటర్ వెయిట్ ఏదైతే ఉందో ఆ కౌంటర్ వెయిట్ ని బలంగా ఢీకొట్టడంతో ఆ కౌంటర్ వెయిట్ ఏదైతే కొంచెం డ్యామేజ్ అయిందో మరి దాన్ని కూడా వెంటనే మన ఇరిగేషన్ అధికారులు దాన్ని ఐడెంటిఫై చేసుకుని మరి దాన్ని ఎట్లా మళ్ళీ రిపేర్ చేసుకుని అనేటువంటి ఆలోచనతో వాళ్ళు ముందుకు వస్తే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం కన్నం నాయుడు గారిని కూడా, ఎందుకంటే ఆయన కూడా గేట్ల తయారీలో కానీ గేట్ల ఏర్పాటులో కానీ నిపుణత ఉన్నటువంటి వ్యక్తి. మొన్న కూడా తుంగభద్రలో అక్కడ ఉన్నటువంటి కర్ణాటక ప్రభుత్వం కూడా మరి ఖరీఫ్కి కూడా నీరివ్వలేమని చేతులెత్తేసినటువంటి స్థితిలో బ్యారేజీ మొత్తం ఖాళీ అవుతేనే కానీ టాప్ లాక్ గేట్ పెట్టలేమని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పినటువంటి స్థితిలో కూడా ఆ రోజు మరి మన చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం ఆ కన్నయ్య నాయుడు గారి సహకారంతో ఏ రకంగా అయితే అక్కడ టాప్ లాక్ గేట్ని ఏర్పాటు చేశామో అదేవిధంగా మరి ఆ కన్నయ్య నాయుడు గారితో కూడా మేము కూడా ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం ఆయన మాట్లాడి మేము కూడా మాట్లాడడంతో ఈరోజు సాయంత్రం 6:30 ఫ్లైట్కి ఈరోజు విజయవాడ వస్తూ ఉన్నారు. మరి ఆయన అదేవిధంగా మా ఇంజనీరింగ్ సంబంధించిన డిజైన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుని ఏదైతే 69వ గేటులో సంబంధించినటువంటి ఆ కౌంటర్ వెయిట్ ఏదైతే ఉందో దాన్ని రిపేర్ చేసేటువంటి బాధ్యత కూడా వెంటనే తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇందులో కూడా ప్రత్యేకించి ఎవరు కూడా పెద్దగా భయపడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఏదైతే ఇప్పుడు కౌంటర్ వెయిట్ ఏదైతే ఉందో అది రేపు మళ్ళీ గేటు మళ్ళీ పైకి తీసుకోవాలంటే, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ గేట్ పైకి ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలోని ఫైళ్లను దగ్ధం చేసిన సంగతి తెలిసిందే. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులే ఈ ఘటనకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. తాజాగా ఈ అంశంపై వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఫైల్స్ అన్ని ఆన్లైన్లో ఉన్న మదనపల్లి ఘటనలో తమపై తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. హెలికాప్టర్లో డీజీపీని మదనపల్లికి పంపించారని, ఇప్పుడు వరద సహాయక చర్యలకు హెలికాప్టర్లను ఎందుకు పంపించలేదని ప్రశ్నించారు. పార్టీ మారాలంటూ వైసీపీ మున్సిపల్ చైర్మన్లను, కౌన్సిలర్లను బెదిరిస్తున్నారని మిథున్ రెడ్డి విమర్శించారు. టీడీపీ నేతలు కక్ష సాధింపు చర్యలను మానుకుని అభివృద్దిపై దృష్టి సారించాలని హితవు పలికారు. సూపర్ 6 అనే మాటను టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు మర్చిపోయారని చెప్పారు. మా నియోజకవర్గంలోని పుంగనూరులోనే చూసాం. ఈరోజు అందరూ కూడా ఈరోజు మున్సిపల్ చైర్మన్ కానీ మిగతా కౌన్సిలర్లు అందరూ కూడా కానీ ఇవన్నీ కూడా ఖండిస్తూ ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్కి రావడం జరిగింది. ఇలాంటి రాజకీయాలు మానుకొని వాస్తవంగా మీరు ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చారో సూపర్ 6 కానీ ఇంకోటి కానీ వాటిపైన దృష్టి పెట్టాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ఈరోజు సూపర్ 6 అనే మాట కూడా ఏ ఒక్క తెలుగుదేశం ఎమ్మెల్యే కానీ లేకపోతే నాయకుడు కానీ మాట్లాడే పరిస్థితి లేదు. అవి ఎప్పుడు నెరవేరుస్తారో కూడా ఈరోజు తెలియని పరిస్థితి. ఇచ్చిన హామీలన్నీ కూడా గాలికి వదిలేసి ఈరోజు పూర్తిగా
కక్ష సాధింపు లేదా డైవర్షన్ పాలిటిక్స్ పైనే ఈరోజు ఈ ప్రభుత్వం నడుస్తోందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఇలాంటివన్నీ కూడా ఈ కక్ష సాధింపు చర్యలన్నీ కూడా మానుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. అమ్ముబాయి అందరికీ నమస్కారం. ఈరోజు మా గౌరవ ఎంపీ గారైన మిథున్ రెడ్డి అన్నతో ప్రెస్ మీట్లో పాల్గొనడం జరిగింది. గత 2 నెలల ముందు నేను దాదాపు 15 ఏళ్ళని ఇంకా పెద్ద ఆయన ఫ్యామిలీతోనే నడుస్తూ ఉన్నాను. 3 సార్లు కూడా పెద్ద ఆయన కౌన్సిలర్గా కూడా నాకు చేసినారు. మొన్న జరిగిన ఎలక్షన్లో కొన్ని కారణాల వల్ల మేము ఆ పార్టీలో చేరలేదు, కానీ కొన్ని కారణాల వల్ల పార్టీకి రాజీనామా చేసి కొన్ని ఒత్తిళ్ళ వల్ల పోయినాము. కానీ 2 నెలలు ఇంకా పోయిన రోజు నేను ఇంకా కూడా ఆ రోజు రిటర్న్లోనే మనం ఒక ఫ్యామిలీకి పోగొట్టున్నట్లు, మా ఫ్యామిలీలో ఏమన్నా జరిగితే ఎలా ఉంటుందో అలా పెద్ద ఆయన ఫ్యామిలీతో దూరమైన దానికి 2 నెలలు కూడా నిద్ర కూడా లేదు. కానీ ఇలాంటి ఫ్యామిలీతో మనము కంటిన్యూ చేయాలా, నష్టమో సుఖమో ఏమన్నా కానీ పెద్ద ఆయనతో కానీ మిథునన్న కానీ మా ప్రాణమంత వరకు కూడా వీరితో ఉంటాము. వీళ్ళు ఏం పని చెప్పినా కూడా ప్రజల్లో అందుబాటులో ఉండి పుంగనూరులో ప్రజాసేవకి ఎల్లవేళ మేము ముందుంటామని తెలియజేస్తున్నాం. అందరికి నమస్కారము. ఈరోజు రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిథునన్న గారితో ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. డ్రింకింగ్ వాటర్ అప్పులు తెచ్చి చేసిన పన్నులకు బిల్లులు రాకపోవడంతో సర్పంచ్లు రోడ్డున పడ్డారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చేసిన పనులకు బిల్లులు రాక వారు బాధలు పడుతున్నారన్నారు. 1300 కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పంచాయతీలకు వచ్చిన నిధులను కేంద్ర ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సర్పంచుల మీద కక్ష సాధింపు చర్యలకు ఎందుకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి బిల్లులు వారం రోజుల్లో చెల్లించాలని, లేదంటే ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. సర్పంచులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మరి ఈరోజు సర్పంచ్ల పరిస్థితి ఎట్లయిపోయిందంటే 9 నెలల తర్వాత ఒక సర్పంచ్ కుంట్లగూడ విలేజ్ చౌటుపల్లి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. హార్ట్ అటాక్ వచ్చి పడిపోయాడు. కొందరు చనిపోయారు. ఊర్లు ఇచ్చిపోయాడు. ఎందుకంటే వాళ్ళు కష్టపడి పనిచేసినటువంటి బిల్స్ రాక, ఇంట్రెస్ట్లు కట్టలేక, ముఖాలు చూపించలేక కన్న బాధలు పడి ప్లాట్లు అమ్ముకొని, భూములు అమ్ముకొని ఊర్లో వదిలిపెట్టిపోయి పట్టణంలో పోయి దాక్కునే పరిస్థితి తీసుకొచ్చిన 9 నెలలైనా సర్పంచ్లకు ఎందుకు ఇవ్వట్లేదు? వాళ్ళు ఏ పార్టీకి సంబంధం కాదు. వాళ్ళు ఏమనుకుంటారంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సర్పంచ్లు వీళ్ళకి ఏమి ఇవ్వాలనుకుంటున్నారా, లేకపోతే ఏదో అర్థం కాదా? వీళ్ళకి ఇచ్చే పైసలు ఇంకెవరికైనా ఇచ్చి వీళ్ళ బిల్లు ఆపుతుండ్రా? ఒక్క గ్రామ పంచాయతీలో 3-4 లక్షల నుంచి మొదలుకుంటే 30-40 లక్షల వరకు, పెద్ద గ్రామ పంచాయతీ 50 లక్షల వరకు బిల్స్ ఉన్నాయి. తాండాలో కూడా గ్రామ పంచాయతీలో మరి 3-4 లక్షల నుంచి 40-50 లక్షల వరకు సర్పంచ్ కష్టపడి పని చేయించిన బిల్లులు, అప్పు తెచ్చిన బిల్లులు, ఇంట్రెస్ట్ తెచ్చిన బిల్లులు ఇవ్వకుంటే 9 నెలలనే ఇవ్వకుంటే వాళ్ళ పరిస్థితి ఏందని అర్థం చేసుకున్నారా? దాదాపు 12,769 గ్రామ పంచాయతీల పెండింగ్ ఉన్నాయి. దాదాపు 1,300 కోట్లు పెండింగ్ ఉన్నాయి. 1,300 కోట్లు సర్పంచులు సొంత పైసలు పెట్టి అప్పు తెచ్చిన పైసలు మీరు సకాలం ఇవ్వకుంటే వాళ్ళ బతికేంది, వాళ్ళ పరిస్థితి ఏంది? ఒక్కసారి అర్థం చేసుకున్నారా? సర్పంచుల సంఘం మొత్తం మా నాయకులు ప్రతి పార్టీ నాయకుని కలిసిండ్రు, ప్రతి మంత్రిని కలిసిండ్రు,
పంచాయతీరాజ్ మినిస్టర్ 5 సార్లు కలిసిర్రు, ముఖ్యమంత్రి గారిని 3 సార్లు కలిసిర్రు, చివరకు గవర్నర్ కూడా కలిసిర్రు. గవర్నర్ కూడా కలిసి అయ్యా మీకు దండం పెడతాం, మీ కాలు మొక్తాం, మీరు ఈ బిల్లు లేకపోతే మేము చచ్చిపోతాం, ఇక మేము ఊర్లలో ముఖం చూపించలేకపోతాం, ఊర్లలో పోతలేమని చెప్పి మొరబెట్టుకుంటే కూడా కేంద్రం నుంచి వచ్చిన 600 కోట్ల రూపాయలు ఎక్కడ దారి మళ్లించిందో తెలియదు. పక్కకు ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు వరదల వల్ల వేల కోట్ల రూపాయల నష్టం జరిగిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ఎప్పుడో 85 ఏళ్ల క్రితం 35 అడుగుల మేర నీటి మట్టం నమోదు కాగా మళ్లీ ఇప్పుడు ఆ స్థాయికి వచ్చిందన్నారు. మున్నేరు వాగులోనూ ఇతర చోట్ల వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించడం కోసం హెలికాప్టర్ను తెప్పించే ప్రయత్నం చేశామని, కానీ వాతావరణం అనుకూలించలేదని వెల్లడించారు. వరదల్లో చిక్కుకున్న వారందరినీ రక్షిస్తామన్నారు. బాధితులకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. బాధితులకు తక్షణ సాయం కింద 10,000 ఆర్థిక సాయం అందిస్తున్నట్లు చెప్పారు. వరదలను ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. ఇలాంటి సమయంలో బాధితులకు అండగా ఉండాల్సింది పోయి రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్లలో మున్నేరు వాగు ఇలా ప్రమాదకర స్థాయిలో ప్రవహించలేదన్నారు. చేతనైతే సూచనలు చేయాలి తప్ప రెచ్చగొట్టడం సరికాదన్నారు. ఖమ్మం వరకు ఈ 48 గంటల్లో సుమారు 42-43 సెంటీమీటర్ల వర్షం పడ్డది. ఇంత షార్ట్ స్పెల్లో ఇంత భారీ వర్షం పడేసరికే గడిచిన 100 సంవత్సరాల్లో అటు పాలేరు పరివాహక ప్రాంతంలోని పాలేరు రిజర్వాయర్కు అంత పెద్ద ఎత్తున సుమారు 1,90,000 క్యూసెక్కుల నీరు వచ్చినట్లు, అదే రకంగా మున్నేరు వాగు, ఆకేరు వాగు కూడా కనీ విని ఎరగిన రీతిలో ఈ మున్నేరు వాగు అటు పాలేరు నియోజకవర్గం ఇటు ఖమ్మం నియోజకవర్గంతో పాటు కిందికి వెళ్ళిన తర్వాత మదిర కూడా కొంత తగులుద్ది. ఈ ఎఫెక్ట్ అంతా కూడా ఈ మున్నేరుకి 2 పక్కలున్న ప్రాంతంలో ఎప్పుడో 82-83 సంవత్సరాల క్రితం ఈ రకమైంది 36 ఫీట్ల హైట్ వచ్చిందని చెప్తున్నారు. నాకు తెలిసి ఎప్పుడూ ఇంత వాటర్ చూడలే. 36 అడుగులు వచ్చేసరికే 2 సైడ్లు కూడా ఉధృతంగా ప్రవహించటమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు 3 మంత్రులు జిల్లాలోనే పర్యవేక్షిస్తూ ఈ మున్నేరు పరివాహక ప్రాంతంలో ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకుండా మా అధికారులు రాత్రనక పగలనక కష్టపడి ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకుండా ఈ మున్నేరు ప్రాంతంలో కాపాడగలిగినాం. దురదృష్టవశాత్తు పాలేరు డౌన్ స్ట్రీమ్ లో 3 ఒక ఇంట్లో ఇరుక్కుపోయారు. వారిని కాపాడటానికి శతవిధాలా ప్రయత్నం చేశాం. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, నేను, సిఎస్ గారు, డీజీ గారు అందరం అటు నేవీ నుంచి, అటు డిఫెన్స్ నుంచి, అటు ఎయిర్ ఫోర్స్ నుంచి ఏదో ఒక హెలికాప్టర్ తెచ్చి ఆ 3 ప్రాణాలు కాపాడాలని నిన్న ఉదయం 6:15కి ఇంటెలిజెన్సీ రిపోర్ట్ ద్వారా ముఖ్యమంత్రి గారికి వస్తే నాకు ఫోన్ చేస్తే అప్పటి నుంచి ఫాలో అప్ చేశాం. కానీ లోకల్లో వాతావరణం అనుకూలించని కారణం చేత ఈ హెలికాప్టర్లు ఎక్కడి నుంచి కూడా హైదరాబాద్ లోది ఎయిర్ ఫోర్స్ ని టేకప్ చేసి మళ్ళీ వాతావరణం అనుకూలించిన కారణంగా అక్కడ మళ్ళీ ల్యాండ్ చేశారు. చివరికి ఎంత ప్రయత్నించినా సాధ్యం కాల. చివరికి భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ షేరిషుబా గట్టు రామచంద్రతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రోజంతా ముద్ర నిద్రపోయిందని, గంటల తరబడి బాధితులు ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూశారన్నారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. సీఎం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం చేశారని నిలదీశారు. ప్రజలే రెస్క్యూ ఆపరేషన్ చేసుకుని ప్రాణాలు కాపాడుకున్నారని తెలిపారు. హెలికాప్టర్ కోసం ప్రయత్నం చేసినా రాలేదని ఓ మంత్రి చెబుతున్నారని, మంత్రిగా ఫెయిల్యూర్ అయ్యారని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిజమే, పడుకున్న వాళ్ళు నిధులలో పోయినారు, అకస్మాత్తుగా వరదలు వచ్చి ఇల్లు కొట్టుకపోయినాయి, ప్రజలు కొట్టుకపోయినారు అంటే దాన్ని మనం ప్రభుత్వాలు నిందించే ఉపయోగం లేదు. నిందించకూడదు కూడా ఎవరం కూడా. కానీ ఇది ప్రపంచం అంతా మేల్కొని 9 గంటలు ఎదురు చూస్తుంటే కూడా ప్రజలు వాళ్ళంతలా వాళ్ళు
రెస్క్యూ ఆపరేషన్స్ చేసుకొని వాళ్ళంతలో వాళ్ళు డబ్బులు ఇస్తామని చెప్పి గజనీతగాళ్ళని పిలిపించుకొని వరదల నుంచి వెళ్ళి బయటకు వస్తే ఇది ప్రభుత్వ వైఫల్యం కాకపోతే ఏమనాలి? ఈ వరదలను ఎదుర్కొనే విషయంలో, వరదల నుంచి ప్రజల్ని కాపాడే విషయంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఇది ప్రభుత్వ వైఫల్యం తప్ప ఇంకోటి కాదు. ఏ ఒక్కరు కూడా, ముఖ్యమంత్రి, మంత్రులు ఎవరంటే ఒక్కరు కూడా ఇక్కడ అందుబాటులో కనపడలేదు. నిజమే, ఒక మంత్రి గారు చెప్తారు, నేను పొద్దున్నాక ట్రై చేసినా, హెలికాప్టర్ అడిగినా ఎవరు రాలేదు. ఇదా అంటే నువ్వు మంత్రిగా ఫెయిల్ అయిన రాజీనామా చేయండి. మరి ఇది మీ ఫెయిల్యూర్. ఇక్కడ హకీంపేటలో, బేగంపేటలో 100 హెలికాప్టర్లు ఉన్నాయి. భారత ప్రభుత్వం మిలిటరీ ఎయిర్ సంబంధించిన అనేక హెలికాప్టర్లు ఉన్నాయి. బేగంపేట నుంచి బయలుదేరినా, హకీంపేట నుంచి బయలుదేరినా 40 అంటే 40 నిమిషాలలో ఆ కుటుంబం ఏదైతే ఇంటిపైకి ఎక్కి ఎదురు చూసిందో ప్రభుత్వ సాయం కొరకు అక్కడ చేరుకునేవాళ్ళు. 40 నిమిషాల ప్రయాణం ఒక మిలిటరీ హెలికాప్టర్కి. మంత్రి నేను ప్రయత్నం చేసిన అంటున్నాడు, ముఖ్యమంత్రి ఏం పని చేసిండు? నిన్న పొద్దున్నాక ముఖ్యమంత్రి నిద్రపోయిందా? ఇంతకు మించిన ఇంకేదన్నా రివ్యూలో ఉన్నాడా, కార్యక్రమంలో ఉన్నాడా? ఏం రహస్యమంతనాలు ఉన్నాడు నిన్న ఉదయం సాయంత్రం ముఖ్యమంత్రి? ఎక్కడ కూడా ముఖ్యమంత్రి నిన్న ఏం పని చేసిండు అనే దానికి సమాచారం లేదు ప్రజలకి. లక్షలాది మంది హైదరాబాద్ నగర వ్యాప్తంగా నిమజ్జన కార్యక్రమాన్ని 17వ తేదీన నిర్వహించనున్నట్లు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తెలిపింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో వారు సమావేశం నిర్వహించారు. భాగ్యనగర్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో 48వ నిమజ్జన కార్యక్రమాలను ఈసారి ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మండపాలకు ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం సహకరించడం అభినందనీయమన్నారు. ఉత్సవాలకు తెరలేపింది. భాగ్యనగరంలో 45వ సామూహిక గణేష్ నిమజ్జనోత్సవాన్ని ఈ సంవత్సరం 17 సెప్టెంబర్ 2024 మంగళవారం రోజున ఘనంగా నిర్వహించడానికి అన్ని స్థాయిల్లోపట ప్రభుత్వ విభాగాలతోటి సమన్వయ సమావేశాలు పూర్తి చేసుకొని ఏర్పాట్లను ముమ్మరంగా చేయడం జరుగుతూ ఉంది. మీ ద్వారా ప్రజలకు అనేక విషయాలను తెలియజేయడానికి ఈ రోజున మీడియా సమావేశం ఏర్పాటు చేశాం. హైదరాబాద్ పోలీస్ కమిషనర్, రాచకొండ పోలీస్ కమిషనర్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్, జీహెచ్ఎంసీ మేయర్, రంగారెడ్డి కలెక్టర్, మేడ్చల్ కలెక్టర్, గౌరవ ఇన్ఛార్జి మంత్రులు, గౌరవ ముఖ్యమంత్రి, వీళ్ళు ఇన్ని లెవెళ్లలో మీటింగ్లు పూర్తి అయిపోయి ఈ రోజున ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. అనేక విషయాల్లోపట ఉత్సవ సమితి కింది స్థాయి వరకు చిట్ట చివరి గణపతి మండపాన్ని కూడా సమన్వయపరుస్తూ ప్రభుత్వ విభాగాలను సమన్వయపరచడానికి 253 గ్యాట్ కమిటీలు, గణేష్ యాక్షన్ టీంలను ఏర్పాటు చేసి మేము ఈ యొక్క ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సహకారంతో దేశభక్తి, దైవభక్తికి సంబంధించినటువంటి లిటరేచర్ను కూడా మేము తీసుకెళ్తా ఉన్నాము. అదేవిధంగా రాణి అహల్యాబాయి హోల్కర్, రాణి దుర్గావతి, భగవాన్ బిర్సా ముండా, ఛత్రపతి శివాజీ మహారాజుల యొక్క జీవిత చరిత్రను, ఆదర్శాలను ప్రతి మండపానికి మేము ఇవ్వబోతా ఉన్నాము. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఉచిత విద్యుత్తును హామీ ఇవ్వడం జరిగింది. ఉచిత విద్యుత్తు ప్రతి మండపానికి అందజేస్తున్నందుకు ప్రభుత్వానికి ఉత్సవ సమితి ధన్యవాదాలు చెప్తా ఉంది. అదేవిధంగా పోలీసుల యొక్క సమన్వయంతో పర్మిషన్ల పేరు మీద వేధింపులు ఉండొద్దని చెప్పి కేవలం ఒక ఇంటిమేషన్ ఇస్తే సరిపోతుందనేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నాము. ఆన్లైన్లో ఇంటిమేషన్ ఇస్తే సరిపోతూ ఉంది. జీహెచ్ఎంసీ రంగారెడ్డి, మేడ్చల్ పరిధిలోపట 100కు పైగా చెరువులు, బేబీ పాండ్ల వద్ద నిమజ్జనం యొక్క ఏర్పాట్లు, క్రెయిన్ల ఏర్పాటు, లైటింగ్, పారిశుద్ధ్యం, మంచినీరు, శానిటేషన్ ఉండేలాగా చూడడం ఈ రకమైనటువంటి ఏర్పాట్లు చేస్తుంది. ఆర్టీఏ విభాగం ద్వారా ఒకరోజు ముందుగా 16 సెప్టెంబర్ రోజున
ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధరలకు నిమజ్జనోత్సవానికి వాహనాలను అందించడం జరుగుతోంది. మెట్రో రైలు, ఎంఎంటీఎస్ నిరంతరంగా సర్వీసులు అందిస్తూ ఉంది. నిమజ్జనం రోజున ఆర్టీసీ కూడా ప్రత్యేక సర్వీసులు అందిస్తూ ఉంది. నిమజ్జనంలో పాల్గొనే 50 లక్షల మంది ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అనేక ఆధ్యాత్మిక, ధార్మిక సేవా సంస్థలతో కలిసి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సమన్వయపరుచుకుంటూ ప్రభుత్వ విభాగాలను సమన్వయపరుస్తూ మరింత వైభవపేతంగా ఈ సంవత్సరం నిమజ్జనోత్సవాన్ని నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ప్రజలకు మీ ద్వారా, మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం. కలిసి రండి, మనందరం కలిసి భాగ్యనగర్ ప్రతిష్ట మరింత పెరిగే విధంగా ఈ యొక్క ఉత్సవాలను నిర్వహిద్దామని చెప్పి పిలుపునిస్తాం. ఆంధ్రప్రదేశ్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో చాలా ప్రాంతాల్లో భారీ నష్టం జరిగింది. వాగులు, వంకలు ఉప్పొంగి ఊళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటిన పలు జిల్లాలపై దాని ప్రభావం కొనసాగుతోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో మరో 24 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించింది. దీంతో జిల్లా యంత్రాంగం అలర్ట్ అయింది. జిల్లాలోని అన్ని స్కూళ్లకు కలెక్టర్ నాగరాణి మంగళవారం సెలవు ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా సెలవు ప్రకటిస్తున్నట్లు ఆమె తెలిపారు. వర్షాలు తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంత వాసులు పునరావాసాలకు వెళ్లాలని సూచించారు. జిల్లాలో వర్షాల కారణంగా వచ్చే వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.